ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. The Lord your God is gracious and merciful and will not turn away his face from you if ye return unto him. మీ దేవుడైన యెహోవా ప్రసన్నుడు, కరుణా కటాక్షములు గలవాడు కనుక మనము ఆయన వైపు తిరిగిన యెడల మనలను కరుణించువాడు, కనికరించువాడు, ఆయన ప్రసన్నత మనపై ఉంచువాడు. ఆయన కృపా సమృద్ధి కలవాడు, జాలి, కనికరం, దయ అన్నీయు కలవాడు, ప్రేమామయుడు. మన దేవుడు మనకు మేలు చేయుట కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. నీనివే ప్రజలు దేవుని వైపు తిరిగారు, ఆయన ప్రసన్నతను పొందుకున్నారు. దేవుడు వారిని కరుణించాడు, కనికరించాడు, ఉగ్రతను తీసివేసి కరుణా కటాక్షములను చూపించాడు. అలానే హిజ్కియా కుమారుడు మనష్షే కూడా చాలా దుర్మార్గంగా జీవించేవాడు. దేవునికి అవిధేయమైన చాలా పనులను చేస్తూ ఉండేవాడు. దేవునికి చాలా దుఃఖాన్ని, బాధను కలిగించాడు. శత్రువులకు దొరికిపోయి బాధపడుతూ ఉన్న సమయంలో మనష్షే దేవుని వైపు తిరిగి దేవుని బతిమాలుకున్నాడు. నీవే నాకు దిక్కయ్యా అని దేవుని చెంతకు చేరాడు. తన బ్రతుకు మార్చుకున్నాడు. దేవుడు మనష్షేని కరుణించాడు. అలాగే నీవు నేను కూడా దేవుని వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితేనే కానీ ఆయన ప్రసన్నతను మనము పొందుకోలేము. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేయగలవాడు ఆయనే. మనకు ఆయన తప్ప ఉపకారం, సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నీవే దిక్కయ్యా, నాకు ఎవరూ లేరయ్యా, నీవు తప్ప ఇంకా ఎవరూ లేరయ్యా అని దేవుని వైపు నీవు తిరిగితే నీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నవాడు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు, ధూపములు, అర్పణలు అంటే నీ ప్రార్థన ధూపము వలెను, నీ స్తుతులు ఆయనకు నైవేద్యము వలెను అర్పించాలి. ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలి. యెహోవా కరుణా కటాక్షము నీపై ఎల్లకాలము ఉండును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా నాయన వారి హృదయ గదిలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మిమ్మల్ని ప్రసన్నత చేసుకోవాలంటే నాయన మీకు దినదినము మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా స్తుతులు, స్తోత్రములు మీకు అర్పించడి వారిగా ఉండి మీ నుండి మేము కరుణా కటాక్షములు పొందుకొని వారిగా మమ్మల్ని ఉంచండి దేవా. నాయన ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి యొక్క అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, వారికి సమయానుకూలంగా వారి అవసరాలను తీర్చండి. వారి జీవితంలో ఘనమైన గొప్ప కార్యములను జరిగించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.